కేటీఆర్ ఈ మధ్య ప్రెస్ మీట్‌లో ఒక మాట అన్నారు. నా తండ్రి కేసీఆర్, నా కొడుకు హిమాన్షు అని నేను గర్వంగా చెప్పుకుంటాను అని. తండ్రి పేరు దాచుకునేటోని కాదు, కొడుకు పేరు నాకు సంబంధం లేదని చెప్పుకునేటోని అంతకంటే కాదు. దయచేసి కొడుకు పేరు నా పేరు జత చేసి రాయకండి అని గ్యాగ్ ఆర్డర్లు తెచ్చుకునే బాపత కాదు. మా నాన్న పేరు కేసీఆర్, నా కొడుకు పేరు హిమాన్షు, నా పేరు కేటీఆర్. నాకు ఆ ధైర్యం ఉంది. ఏ కేసు పెట్టు ఏమన్నా పెట్టుకుని ఎదుర్కొంటా. కట్ చేస్తే సరిగ్గా దాదాపు ఒక వారం రోజుల తర్వాత కేటీఆర్ కొడుకు హిమాన్ష్ సిరిసిల్లాలో కనపడ్డారు. తన ఫ్రెండ్స్‌తో కలిసి సిరిసిల్లాకు వచ్చడం, అక్కడ మిగతా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కలవడంతో పాటు కేటీఆర్ పేరుతో ఉన్నటువంటి ఒక హోటల్‌కెళ్ళి అక్కడ ఛాయ్ తాగి, అక్కడ ఉన్నటువంటి ఆ హోటల్ నిర్వాహకులతో కలిసి మాట్లాడడం కావచ్చు, ఆప్యాయంగా మాట్లాడారు. ఆ తర్వాత వేములవాడ వెళ్లారు. వేములవాడ రాజన్న స్వామి ఆలయంలో అక్కడ కోడెమొక్కులు కూడా చెల్లించుకున్నారు. సో, ఆ టైంలో ఆ గుడి పరిసర ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి మహిళలతో కావచ్చు, వృద్ధులతో కావచ్చు, ఇతర ప్రజల అందరితో కూడా ఆప్యాయంగా మాట్లాడడం, ఆ విజువల్స్ అన్నీ కూడా రీల్స్ రూపంలో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పోస్ట్ చేయడం అనేది ఉదయం నుంచి కావచ్చు జరుగుతున్నటువంటి తంతు. కానీ ఎందుకు ఇప్పుడే హిమాన్ష్ బయటికొచ్చారు అనేది కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేటీఆర్ మొన్నే ఆ వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత హిమాన్షు బయటికి రావడం సహజంగా నిజానికి కూడా 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత హిమాన్ష్ పెద్దగా ఇక్కడ కనపడట్లేదు. ముఖ్యంగా తన హైయర్ స్టడీస్ కోసం అబ్రాడ్ ఎళ్లారు. సో, అక్కడే ఎప్పుడైనా తన పర్సనల్ అకౌంట్ నుంచి పెడితే, లేదంటే కేటీఆర్‌తో ఉన్నటువంటి పోస్ట్‌లో, లేదంటే బర్త్‌డేకి సంబంధించినవో అట్లాంటి విషెస్‌కి సంబంధించినవి పెడతారు కానీ, ఆ తర్వాత ఎలా కనపడలేదు. కానీ ప్రెజెంట్ మాత్రం వ్యక్తిగత హ్యాండిల్స్‌లో కనపడని విజువల్స్ కూడా, రీల్స్ కూడా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో కనపడతా ఉన్నాయి. దాదాపు 2 రోజుల పాటు అంటే ఇటు సిరిసిల్లాలో పర్యటించారు, అటు వేములవాడలో పర్యటించారు. ఎందుకు ఈ టైంలో పర్యటించారు అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా నడుస్తోంది. మేము ఇంత సౌమ్యంగా ఉంటాము, అందరితో ప్రేమగా ఉంటాము, కలుపుగోలుగా ఉంటాము, మా మీద ఎలాంటి మచ్చ లేదు అని చెప్పడానికి ఉద్దేశంతోటే మేము కేసీఆర్ బ్లడ్ అని చెప్పుకునే ఉద్దేశంతోటే హిమాన్షు బయటికొచ్చినటువంటి విజువల్స్ కావాలని అంటే అక్కడ క్యాడర్‌కి ఆయన వస్తున్నారనే విషయం క్యాడర్‌కి చెప్పడం. నిజానికి ఒక రాజకీయ నాయకుడు ఏం కోరుకుంటారో ప్రచారం, అలాంటి ప్రచారం ఆ రీల్స్‌లో చాలా స్పష్టంగా కనపడుతోంది. వాంటెడ్‌గానే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇదంతా ప్లాన్‌గా చేసిందా? లేదు అంటే జనరల్‌గా అక్కడికి వెళ్తే ఆ విజువల్స్‌తో అవి అన్నీ కూడా రీల్స్ చేయడం కావచ్చు, ఆ ప్రచారం చేయడం జరుగుతుందనేదైతే బీఆర్ఎస్ పార్టీయే క్లారిటీ ఇవ్వాల్సింది. కానీ అక్కడ ఆ విజువల్స్ చూస్తే మాత్రం ఖచ్చితంగా ఏదో పొలిటికల్‌గా అంటే లోపల ఖచ్చితంగా ఒక బలమైనటువంటి పొలిటికల్ ఆలోచనతోటే ఈ విజువల్స్ అన్నీ కూడా రీల్స్ రూపంలో సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో వదులుతున్నారు అనేదైతే చాలా స్పష్టంగా కనపడుతుంది. సో, అందరికీ తెలుసు కేటీఆర్ ఆ ప్రెస్ మీట్‌లో ఆ మాట అన్నారు. తన గర్వంగా చెప్తున్నాను తన కొడుకు హిమాన్షు, తన తండ్రి కేసీఆర్ అని చెప్పి. సో, ఆ ఉద్దేశం తర్వాత, ఆ మాటల తర్వాత సరిగ్గా వారం తర్వాత ఇప్పుడు కేటీఆర్ కొడుకు హిమాన్ష్ సంబంధించినటువంటి వీడియోలు బయట కనపడుతుండడం అయితే చర్చనీయాంశంగా మారింది.